నమస్తే ఐ9 టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జీహెచ్ఎంసీ ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్ పరిధిలో లబ్ధిదారుల పాట కవిత బాలరాజ్ దంపతులకు మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల కళ నిజమైంది. గత 10 ఏళ్లుగా సొంత ఇంటి కోసం నిరీక్షించిన తమ కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ గృహప్రవేశ పూజా కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామిడి గోపాల్ రెడ్డితో పాటు మాజీ కోఆప్షన్ సభ్యులు జటావత్ రవినాయక్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్వాగత్ శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్లు ధరావత్ స్వామినాయక్, నక్క బాలకృష్ణ, తిరుపతయ్య, టిట్ల కృష్ణ, ఆలేటి నాని, లక్ష్మణాచారి, మైత్రి ఆనంద్ తదితరులు వచ్చిన అతిథులకు నూతన గృహప్రవేశం చేసిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమకు నీడ కల్పించినందుకు లబ్ధిదారులు ప్రభుత్వానికి మరియు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు కవితక్క నూతన గృహ ప్రవేశంలో కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో మేము పాల్గొనడం సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ అక్క కళ్ళల్లో చూస్తే సంతోషం వ్యక్తపరుస్తూ ఉంది. నిజంగా అట్లాంటి అర్హుదారులకే ఇల్లుని ఇచ్చినందుకు మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలన్న సంకల్పంతో నేటికి మన తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళని అర్హుదారులకు అందిస్తూ ఉంది. ఈ నెక్స్ట్ బడ్జెట్లో కూడా 5,500 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇంకొక 5 లక్షల మందికి లబ్ధిదారులకు ఇల్లు ఇస్తానన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలబడతా ఉంది. నిజంగా మాకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. ఇల్లు లేని వారికి ఇల్లు వస్తే వారు ఎంత సంతోషం వ్యక్తపరుస్తారో వాళ్ళ కళ్ళల్లో చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అర్హులైన వారికి సొంత ఇంటి కళ నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను, అర్హులైన వారికి ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి. మీరు ఇంకా రాని వారు ఎవరైనా ఉన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు ఆయన ఒకటే కళ, ఖచ్చితంగా అందరికీ ఇండ్లు ఇవ్వాలి అన్న సంకల్పంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. స్థానికంగా మేము కూడా ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఎక్కడ ఎవరికి ఇల్లు లేకున్నా కూడా వారికి ఖచ్చితంగా ఇల్లు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కవితక్కకు అన్నకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము నూతన గృహ ప్రవేశం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇల్లు లేకుండే కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇల్లు వచ్చింది. మాకు అది చాలా సంతోషం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇల్లు వచ్చింది. ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ.